హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుండి సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. దాంట్లో బిట్స్ అయితే చూడట్లేదు కానీ కేవలం కంటెంట్ ఏ విధంగా ఉందో టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనం పీడిఎఫ్లో అయితే చేసుకున్నాము. అంటే ఇంకా టెక్స్ట్ బుక్లో కొన్నిటికి ఆన్సర్స్ అయితే ఉండవు, కృత్యాలకు కానివ్వండి లేదా లెసన్ బ్యాక్ సైడ్ ఆన్సర్స్ కూడా ఉండవు. మనం అయితే పీడిఎఫ్లో కంప్లీట్గా అయితే ఇస్తున్నాము. మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లెసన్ లింక్ అయితే సెండ్ చేస్తున్నాను, సో చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనది అనగా కల్తీ లేనిదని అర్థం. ఉదాహరణకు పాలు అనేది నీరు, మాంసకృతులు మరియు కొవ్వులు మొదలైనవి కలిగిన ఒక మిశ్రమం. శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమైనది చెప్పారంటే ఆ పదార్థం యొక్క అనుఘటక కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయని అర్థం. ఒక శుద్ధ పదార్థం ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. మరి ఒక విధంగా ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన ఒకే పదార్థ రూపం. చాలా పదార్థాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవి అన్నీ మిశ్రమాలే. ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడును. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. దీనిని వాటి రసాయన అనుఘటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేము. అదేవిధంగా పంచదార ఒక శుద్ధమైన పదార్థం. అది ఒక రకమునకు చెందిన శుద్ధమైన అనుఘటకములను కలిగి దాని సంఘటన అంతా పూర్తిగా ఒకే విధంగా ఉండును. శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉండాలి. కావున మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుంది. రిపీట్ అగైన్. శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉండాలి. కావున మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలుగా కలిగి ఉంటుంది. మిశ్రమం ఏర్పరిచిన అనుఘటక అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాలు కలిగి ఉండవచ్చు. ఒకే రకమైన లేదా ఏకరీతి సంఘటనము కలిగి ఉండే మిశ్రమాలను సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటారు. ఉదాహరణ నీటిలో కరిగించిన ఉప్పు, 2 నీటిలో కరిగించిన పంచదార. భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉండే మిశ్రమాలను విజాతీయ మిశ్రమాలు అంటారు. సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరజను, ఉప్పు మరియు సల్ఫర్, నూనె మరియు నీరు మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణలు. ఎగ్జామ్లో ఉదాహరణ కానిది ఏంటని అడుగుతారు, చూసుకోండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. నిమ్మరసం, సోడా నీరు మొదలైనవన్నీ ద్రావణాలకు ఉదాహరణలు. సాధారణంగా ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కరిగి ఉంటే దానిని ద్రావణం అని మనం భావిస్తాం. కానీ మనం ఘన ద్రావణాలు, మిశ్రమ లోహాలు మరియు వాయు ద్రావణాలు, గాలి కూడా కలిగి ఉన్నాము. ద్రావణం కణస్థాయి నుండే సజాతీయత కలిగి ఉండును. ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉండును. దీని ద్వారా ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాలు సరి సమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది. మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒకే లోహం మరియు ఒక అలోహ మిశ్రమాలు. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలుగా వేరు చేయలేము. కానీ ఇప్పటికీ మిశ్రమ లోహమును మిశ్రమంగా భావిస్తున్నాం, ఎందుకంటే ఇది అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడి అనుఘటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి అనేది సుమారు 30% జింకు మరియు 70% రాగి కలిగిన మిశ్రమం. ఒక ద్రావణం ద్రావణి మరియు ద్రావితం భాగాలను కలిగి ఉంటుంది.
ద్రావణంలో గల ఒక అణుఘటకం మరొక అణుఘటకంను కరిగించుకునే దాన్ని ద్రావణి అంటారు. సాధారణంగా అధిక పరిమాణంలో గల అణుఘటకం. ఇక్కడ తక్కువ పరిమాణంలో గల భాగము అంటే ద్రావితం. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అణుఘటకమును ద్రావితం అంటారు. వీటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే పంచదార జలద్రావణం అనేది ద్రవంలో ఘనం గల ద్రావణం. ఈ ద్రావణంలో నీరు ద్రావణి, పంచదార ద్రావితం. నెక్స్ట్ మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ ఘనము అంటే ద్రావితము, ఆల్కహాల్ ద్రవము ద్రావణి. నెక్స్ట్ సోడా నీరు మొదలైన శీతల పానీయాలు అనేవి ద్రవంలో వాయువుగల ద్రావణాలు. ఇవి కార్బన్ డయాక్సైడ్ వాయువును ద్రావితంగా, నీరు అంటే ద్రవమును ద్రావణిగా కలిగి ఉండును. నెక్స్ట్ గాలి అనేది వాయువులో వాయువు గల ఒక మిశ్రమం. గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం. దీనిలో గల 2 ప్రధాన అణుఘటకాలు ఆక్సిజన్ 21% మరియు నైట్రోజన్ 78%. మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ద్రావణం ధర్మాలు చూసుకున్నట్లయితే దీంట్లో చూడండి, ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం, వాటికి ఇవి పాయింట్స్. అయితే నెక్స్ట్ ద్రావణ గాఢత, వాటికి ఇవి. అయితే ఫస్ట్ ధర్మాలు చూసుకున్నట్లయితే ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ 10⁻⁻⁹ మీటర్ కంటే తక్కువ కావున వాటిని మనం కంటితో చూడలేము. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణం చెందించలేవు. కావున కాంతి ప్రసరణ మార్గము ద్రావణంలో కనిపించదు. మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణమును కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు, అనగా ద్రావణం స్థిరమైనది. ద్రావణంలో ద్రావిత మరియు ద్రావణుల సాపేక్ష అనుపాతం అస్థిరంగా ఉండును. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను విలీన, గాఢత లేదా సంతృప్త ద్రావణాలుగా పిలవవచ్చు. విలీన, గాఢత అనేవి పోల్చదగిన పదాలు. నెక్స్ట్ ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. మరొక విధంగా చెప్పాలంటే ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏ మాత్రం ద్రావితమును కరిగించుకోలేని ద్రావణంను సంతృప్త ద్రావణం అని పిలుస్తాము. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాని ద్రావణీయత అంటారు. ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు. ఒకే ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణంలో విభిన్న ద్రావణీయతలు కలిగి ఉంటాయి. నిర్దిష్ట పరిమాణము ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణము లేదా ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణమును ఆ ద్రావణ గాఢత అంటారు. ద్రావణ ద్రవ్యరాశి శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావణ ద్రవ్యరాశి మైనస్ ఘనపరిమాణ శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. ద్రావణ ఘనపరిమాణ శాతం ఈక్వల్ టు ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణం ఘనపరిమాణము ఇంటూ 100. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పును కలిగి ఉంది. అయినా ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించమన్నారు. ఇక్కడ ద్రావణం ఏంటేంటిని కలిగి ఉంది? 320 గ్రాముల నీటిని మరియు 40 గ్రాముల సాధారణ ఉప్పును కలిగి ఉంది. అంటే ఒక ద్రావణి మరియు ద్రావితాలను కలిగి ఉంది. మనం పేజ్ నెంబర్ 33లో చూసాం కదా, ద్రావణం ద్రావితం మరియు ద్రావణి భాగాలను కలిగి ఉంటుంది అని. ఇక్కడ ద్రావణి ఏంటి, ద్రావితం ఏంటి? ద్రావణి ద్రవము ఎప్పుడు ద్రావణి అవుతుంది. ద్రావణి అంటే నీరు, నీరు అనేది ద్రవం కదా, సో ఇది ద్రావణి అవుతుంది. ఇది సాధారణ ఉప్పు, ఇది ద్రావితం. సో ఈ రెండింటిని కలిగి ఉంది. సో రెండింటిని కలిగి ఉంది కాబట్టి ఏమవుతుంది? ద్రావణం ఈక్వల్ టు ద్రావిత భారము ప్లస్ ద్రావణి భారము, అదే కదా. సో ద్రావణి భారము ఏంటి? ద్రావణి నీరు కదా, సో 320 గ్రాములు. ద్రావిత భారము ఏమవుతుంది? సాధారణ ఉప్పు 40 గ్రాములు. సో ఈ రెండు కలిపితే
ద్రావణం భారం కాబట్టి అదేమవుతుంది 360 గ్రాములు. ఇక్కడ ద్రావణ గాఢతను ద్రవ్య శాతం పరంగా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ద్రావణ ద్రవ్య శాతం ఏంటి? ద్రావిత బై ద్రావణం ద్రవ్యరాశి. ద్రావిత ద్రవ్యరాశి ఎంత? ద్రావితం 40 గ్రాములు బై ద్రావణం ద్రవ్యరాశి మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇది 360 ఇంటూ 100. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 11.1%. సో ఇది దీని యొక్క ఆన్సర్. అవలంబనము విజాతీయ వ్యవస్థల వలె ద్రవంలో విక్షేపణం చెందిన ఘన పదార్థాలను అవలంబనము అని పిలుస్తారు. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారు. అవలంబన లక్షణాలు చూసుకున్నట్లయితే అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం. అవలంబనం యొక్క కణాలను మనం కంటితో చూడగలం. అవలంబన కణాలు కాంతిపుంజమును పరిక్షేపణం చెందించడం ద్వారా దాని మార్గము మనకు కనిపించేటట్లు చేయును. ఒక అవలంబనమును కదల్చకుండా ఉంచినప్పుడు దానిలోని ద్రావిత కణాలు అడుగుకు చేరును, అనగా అవలంబనాలు అస్థిరమైనవి. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగుకు చేరాయో ఆ అవలంబనం విడిపోవును మరియు ఇంక ఏమాత్రం కాంతిని పరిక్షేపణం చేయదు. ద్రావణం అంతటా కొలాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉండును. అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొలాయిడ్ కణాలు చిన్నవిగా ఉండటం వలన ఈ మిశ్రమము సజాతీయంగా కనిపించును. కానీ నిజానికి కొలాయిడ్ ద్రావణం ఒక విజాతీయ మిశ్రమం. ఉదాహరణకు పాలు. కొలాయిడ్ కణాల యొక్క చిన్న పరిమాణం వలన వీటిని మనం కంటితో చూడలేము. కొలాయిడ్ కణాలు దృశ్య కాంతిపుంజమును సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని టిండాల్ ప్రభావం అని అంటారు. ఎవరైతే ఈ ప్రభావం కనుగొన్నారో ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. గదిలో గల చిన్న రంధ్రం నుండి సన్నని కాంతి ప్రసరిస్తున్నప్పుడు కూడా టిండాల్ ప్రభావం గమనించవచ్చు. గాలిలో ఉండే ధూళి మరియు పొగ కణాలు కాంతిని పరిక్షేపించడం వలన ఇది సంభవిస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం టిండాల్ ప్రభావం చూపదు. నీరు మరియు పాలు మిశ్రమం టిండాల్ ప్రభావం చూపును. దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరించినప్పుడు టిండాల్ ప్రభావం పరిశీలించవచ్చు. అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో విక్షేపణం చెందిన కొలాయిడ్ కణాలు మాదిరిగా ప్రవర్తించును. కొలాయిడ్ల ధర్మాలు చూసుకున్నట్లయితే కొలాయిడ్ ఒక విజాతీయ మిశ్రమం. విడివిడిగా మనం కంటితో చూడటానికి కొలాయిడ్ కణాల పరిమాణం చాలా చిన్నవిగా ఉండును. కొలాయిడ్లు తమ గుండా పంపిన కాంతిపుంజమును పరిక్షేపణం చెందించగల పెద్ద పరిమాణం కలిగి కాంతిపుంజం మార్గమును మనకు కనిపించేటట్లు చేయును. కొలాయిడ్లను కదపకుండా ఉంచినా కూడా వాటి కణాలు అడుగుకు చేరవు, అనగా కొలాయిడ్లు స్థిరమైనవి. వీటిని వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేము. కానీ అపకేంద్రిత విధానము అనే ప్రత్యేక వేరుచేయ విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం అనేవి కొలాయిడ్ ద్రావణం నందుగల భాగాలు. ద్రావితం వంటి భాగము లేదా కొలాయిడ్లో విక్షేపణం చెందిన కణాలు విక్షేపణ ప్రావస్థను ఏర్పరచును. విక్షేపణ యానకము అనేది విక్షేపణ ప్రావస్థ తేలియాడుతున్న భాగము. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క స్థితి అంటే ఘన, ద్రవ, వాయు ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 293 K ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణం తయారీ కొరకు 100 గ్రాముల నీటిలో 36 గ్రాముల సోడియం క్లోరైడ్ని కరిగించిన ఈ ఉష్ణోగ్రత వద్ద గాఢతను కనుక్కోండి అంటే ఇక్కడ చూడండి, ద్రావిత భారము సోడియం క్లోరైడ్ 360 గ్రాములు. ఇక్కడ ద్రావితం 100 గ్రాముల నీటిలో, నీరు అనేది ఏమవుతుందని చెప్పాను ఇందాక, ద్రావణి ద్రవము ఏమవుతుంది, ద్రావణి. సో ఇక్కడ 100 గ్రాముల నీరు, సో అది ద్రావణి అయింది. ద్రావితం సోడియం క్లోరైడ్ 36 గ్రాములు. అయితే ఇక్కడ ద్రావణం భారం, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఉష్ణోగ్రత వద్ద ద్రావణ గాఢతను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ ఇందాకలాగే ద్రావణ గాఢత
ఈక్వల్ టు ఏంటి ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి. అయితే మనకు ద్రావణం ఏంటేంటి కలిగి ఉంటుంది, ద్రావితాన్ని మరియు ద్రావణిని కలిగి ఉంటుంది. ద్రావణం ఏంటి కలిగి ఉంటుంది, ద్రావిత మరియు ద్రావణి భారాలను లేదా భాగాలను కలిగి ఉంటుంది. సో ఇక్కడ ద్రావిత భారం ఏంటి 36 గ్రాములు, ద్రావణి భారము ద్రవం కాబట్టి ద్రావణి అయింది. ఇక్కడ ద్రవం ఏంటి నీరు, నీరు ఎన్ని గ్రాములు 100 గ్రాములు. సో ఏమైంది 136 గ్రాములు. సో ద్రావణ గాఢత ఏంటి ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి. సో అదే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 26.47%. సో అదేనండి యావరేజ్గా ఇక్కడ జస్ట్ నంబర్స్ అయితే మార్చారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ కొలాయిడ్ యొక్క సాధారణ ఉదాహరణలు. కొలాయిడ్ యొక్క సాధారణ ఉదాహరణలు చూసుకున్నట్లయితే విక్షేపణ ప్రావస్థ. సో ఇక్కడ ఈ పట్టిక అంతా చదివితే టైం వేస్ట్ కదా, సో ఇలా ఏం చేశాను చూసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. పదార్థాల యొక్క రంగు, గట్టితనం, బిరుసుతనం, ద్రవ్యత, సాంద్రత, ద్రవీభవన స్థానం, మరుగు స్థానం మొదలైనవి పరిశీలించదగ్గ ప్రత్యేక భౌతిక ధర్మాలు. ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి జరిగే పరస్పర స్థితి మరియు అనేది భౌతిక మార్పు. ఎందుకనగా స్థితి మారినప్పుడు రసాయన ప్రవృత్తుల్లో కానీ దాని సంఘటనలో కానీ ఎటువంటి మార్పు రాదు. మంచు, నీరు, నీటి ఆవిరి చూడటానికి విభిన్నంగా ఉండి విభిన్న భౌతిక ధర్మాలు ప్రదర్శించినప్పటికీ అవన్నీ రసాయనికంగా ఒకటే. నీరు మరియు వంట నూనె రెండు ద్రవాలే, కానీ వాటి రసాయన లక్షణాలకు వేరుగా ఉండును. అవి వాటి వాసనలో మరియు మండే స్వభావంలో భిన్నంగా ఉండును. నూనె గాలిలో మండును. నూనె యొక్క ఈ రసాయనిక ధర్మం నీటి నుండి నూనెను వేరు చేస్తుంది. మండడం అనేది ఒక రసాయన మార్పు. ఈ విధానంలో రసాయన సంఘటనలో మార్పు కొరకు ఒక పదార్థం మరొక పదార్థంతో చర్యనందును. రసాయన మార్పు పదార్థం యొక్క రసాయన ధర్మాల్లో మార్పు తీసుకొని వచ్చును మరియు మనం కొత్త పదార్థాలు పొందుతాం. రసాయన మార్పునే రసాయనిక చర్య అని కూడా అంటారు. కొవ్వొత్తి మండుతున్నప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. క్రింది వాటిని రసాయన లేదా భౌతిక మార్పుగా వర్గీకరించండి. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారండి, ఆన్సర్స్ అయితే మనమే చేయాలి. సో నేనైతే ఇక్కడ ఆన్సర్లు ఇచ్చాను. చెట్లు నరికివేట ఇది భౌతిక మార్పు. ఇక్కడ భౌతిక మార్పు రసాయన మార్పులు ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. భౌతిక మార్పు అంటే జస్ట్ మనం ఏదైనా చేసిన ఏదైనా పనిని మరలా మనం పునరుద్ధరించగలిగేటట్లు ఉంటే భౌతిక మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉందండి, పేపర్ మనం చింపేసాం అనుకోండి, అదేంటి భౌతిక మార్పు. చింపేసిన మరలా అతికించవచ్చు ఏదొకలాగా, అంటే ప్లాస్టర్ కానీ లేదా ఏదైనా మైనింగ్ కానీ పెట్టి మనం అతికించవచ్చు. గమ్ములు అవి చాలా ఉన్నాయి కదా, సో మనం అతికించవచ్చు. అదే పేపర్ను మండించేసాం అనుకోండి, కాల్చేసాం అనుకోండి, అదేమవుతుంది రసాయన మార్పు అవుతుంది. మరలా మనం దాన్ని పునరుద్ధరించలేము. సో అలాంటి వాటిని మనము రసాయన మార్పు అంటారు. సో అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని మనము క్లియర్గా ఐడెంటిఫై చేద్దాము. సో ఇది భౌతిక మార్పు రసాయన మార్పు డిఫరెన్స్. చూడండి, చెట్ల నరికివేయట భౌతిక మార్పు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చెట్లను నరికివేయట జస్ట్ నరికివేయడం అన్నారు, పూర్తి తీసేయడం అనట్లేదు ఇక్కడ. సో తొలగించిన చెట్ల భాగాన్ని మనం తిరిగి పెంచుకుంటే దాన్ని తిరిగి పొందవచ్చు. సో కొంతకాలానికి అయితే మళ్ళా పెరుగుతాయి జస్ట్ మనం కట్ చేస్తే. అదే పూర్తిగా చెట్లను పెరికివేయట అంటే మాత్రం మళ్ళీ మనం పునరుద్ధరించడం కష్టం. సో అదనమాట ఎగ్జాంపుల్. పెనంలో వెన్నను కరిగించుట, జస్ట్ వెన్నను కరిగించటమే. పూర్తిగా మరిగించాలి అనుకుంటే మాత్రం నెయ్యి అయిపోతుంది. నెయ్యిని మరలా మనం వెన్నలాగా తీసుకురాలేము. ఇక్కడ ఏంటంటే పెనంలో వెన్నను కరిగించుట, జస్ట్ కరిగించండి. ఆ కరిగించిన దాన్ని ఆఫ్ చేసాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టడమో లేదా ఒక బయట అలా ఉంచడం, ఒక 2-3 డేస్లో మరలా వెన్నలాగా తయారైపోతుంది. సో అది భౌతిక మార్పు. నెక్స్ట్ బీరువా తుప్పు పట్టుట రసాయన మార్పు. కొత్త పదార్థం ఏర్పడితే రసాయన మార్పు. అదేనండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం పేపర్ మండించేసాం, మండించితే ఏమొచ్చింది బూడిద ఏర్పడింది అంటే అక్కడ ఏంటి కొత్త పదార్థం అనేది ఏర్పడింది. సో కొత్త పదార్థం ఏర్పడితే రసాయన మార్పు, కొత్త పదార్థం ఏర్పడకపోతే అది భౌతిక మార్పు అనమాట. సో పేపర్ చింపామనుకోండి, అతికించాం, అక్కడ కొత్త పదార్థం అయితే ఏమీ ఏర్పడలేదు, జస్ట్ ఉన్నదాన్నే చిరింపేసిన దాన్నే మరలా మనం అటాచ్డ్ చేసాము.
సో అక్కడ కొత్త పదార్థం ఏర్పడలేదు కాబట్టి భౌతిక మార్పు. సో ఇంక వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఆవిరిని ఏర్పరచుటకు నీటిని మరిగించుట భౌతిక మార్పు, నీటి ద్వారా విద్యుత్తును ప్రవహింపజేసి నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులుగా విడగొట్టుట రసాయన మార్పు, నీటిలో సాధారణ ఉప్పును కరిగించుట భౌతిక మార్పు, పండ్లతో పండ్ల సలాడ్ తయారు చేయుట భౌతిక మార్పు, కాగితం మరియు కర్రను మండించుట రసాయన మార్పు. శుద్ధ పదార్థాల రసాయన సంఘటన ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని మొదటగా 1661లో ఉపయోగించాడు. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లారెన్స్ లెవోయజర్ మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వచించాడు. మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం. మూలకమును రసాయనిక చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అని తెలిపెను. మూలకాలను సాధారణంగా లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజిస్తారు. లోహాలు సాధారణంగా క్రింద తెలిపిన కొన్ని లేదా అన్ని ధర్మాలను చూపుతాయి. లోహాల గురించేవి ధర్మాలు: అవి ద్యుతి గుణము, మెరుపును కలిగి ఉంటాయి. అవి వెండి, బూడిద లేదా బంగారు పసుపు రంగులో ఉంటాయి. అవి ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. అవి తాంతవతను కలిగి ఉంటాయి, తీగలుగా సాగదీయవచ్చు. అవి స్థరణీయతను కలిగి ఉంటాయి, సుత్తితో కొట్టిన పల్చనే రేకులుగా మార్చవచ్చు. అవి అంటే ఇక్కడ లోహాలు. నెక్స్ట్, అవి ధ్వనిగుణం కలిగి ఉండును, కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం చేయును. లోహాలకు ఉదాహరణ బంగారము, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం మొదలైనవి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం పాదరసం మాత్రమే. అలోహాలు సాధారణంగా క్రింది తెలిపిన కొన్ని లేదా అన్ని ధర్మాలను చూపుతాయి. అవి విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి. అవి ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలు. అవి ద్యుతి గుణము, ధ్వని గుణము లేదా స్థరణీయతను కలిగి ఉండవు. అలోహాలకు ఉదాహరణ చూసుకున్నట్లయితే హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్ లేదా నేల బొగ్గు, కోక్, బ్రోమిన్, క్లోరిన్ మొదలైనవి అలోహాలకు ఉదాహరణలు. కొన్ని మూలకాలు ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉంటాయి. అయితే వాటిని అర్ధలోహాలని పిలుస్తారు. ఉదాహరణ బోరాన్, సిలికాన్, జెర్మేనియం మొదలైనవి. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనుకోవద్దండి, అవి మీకు రివిజన్గా ఉపయోగపడితే ఫాస్ట్గా చదవటం వల్ల టైం వేస్ట్ కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్తుతం 100కు పైగా మూలకాలు మనకు తెలుసు. అందులో 92 మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించేవే, మిగిలినవి మానవ నిర్మితాలు. అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలు. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు. గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు ద్రవాలు, అవి పాదరసం మరియు బ్రోమిన్. గది ఉష్ణోగ్రతకు కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలోనికి మారును. స్థిరానుపాతంలో ఒకదానితో ఒకటి రాసాయనికంగా సంయోగం చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థమునకు సంయోగ పదార్థం అంటారు. రెండు జట్టులకు ఒక పింగాణి పాత్రలో 50 గ్రాముల ఇనుప రజను మరియు 3 గ్రాముల సల్ఫర్ పొడి ఇవ్వండి. జట్టు 1, ఇనుప రజను సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపండి. నెక్స్ట్ జట్టు 2 చూద్దాము. ఇనుప రజను సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపండి. ఈ మిశ్రమాన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు గట్టిగా వేడి చేయండి. తదుపరి వేడి చేయడం ఆపి మిశ్రమాన్ని చల్లార్చండి. 1వ జట్టులోని పదార్థ భాగాలకు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము కలిపినప్పుడు హైడ్రోజన్ వాయువు ఏర్పడింది. ఇది రంగులేని, వాసనలేని మరియు దహనశీల వాయువు. ఇది అంటే ఇక్కడ హైడ్రోజన్ వాయువు. 2వ జట్టులోని పదార్థ భాగాలకు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు ఏర్పడింది. ఇది రంగులేని, కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు రంగులేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన గల వాయువు. ఎగ్జామ్లో కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగిన వాయువు ఏంటని అడగొచ్చు, చూసుకోండి ఫ్రెండ్స్. 2 జట్టుల్లో కూడా తీసుకున్న ప్రారంభ పదార్థాలు ఒకటే అయినప్పటికీ ఏర్పడిన పదార్థాలు వేరువేరు ధర్మాలు ప్రదర్శించడం మనం గమనించవచ్చు. ఫస్ట్ జట్లో అయితే హైడ్రోజన్ వాయువు అనేది వెలువడింది. 2వ జట్లో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ప్రదర్శించడం జరిగింది, అనే ధర్మం ప్రదర్శించడం మనం చూసాము. అయితే ఇక్కడ చూడండి, 1వ జట్టు వారు చేసిన కృత్యంలో భౌతిక మార్పు జరిగింది. 2వ జట్టు వారు చేసిన కృత్యంలో రసాయన మార్పు అంటే రసాయన చర్య జరిగింది.
ఒకటవ జట్టు వారు పొందిన పదార్థము 2 స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం. ఇందులో గల మూలకాలు సల్ఫర్, ఐరన్. అనుఘటక ధర్మాలు యథాతథంగా మిశ్రమంలో కూడా ఉన్నాయి. రెండవ జట్టు వారు పొందినది సంయోగ పదార్థం. 2 మూలకాలను తీవ్రంగా వేడి చేయడం వల్ల సంయోగ పదార్థం పొందుతాము. ఈ సంయోగ పదార్థ ధర్మం అది ఏర్పడటానికి కలిసిన మూలకాల ధర్మాలతో పోల్చినప్పుడు అది పూర్తి భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది. సంయోగ పదార్థం సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉండడాన్ని గమనించవచ్చు. ఇక్కడ చూడండి, మిశ్రమ పదార్థము, సంయోగ పదార్థాలు. మిశ్రమాలు మరియు సంయోగ పదార్థాలు చూసుకున్నట్లయితే మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. మూలకాల రసాయన చర్య వలన కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. మిశ్రమ విభిన్న సంఘటన కలిగి ఉంటుంది. ఇక్కడ ఏర్పడిన ప్రతి కొత్త పదార్థం యొక్క సంఘటన ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. మిశ్రమం దాని అనుఘటక పదార్థ ధర్మాలను చూపుతుంది. కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది. మిశ్రమంలోని అనుఘటకాలను సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు. వాటి అనుఘటకాలను రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే వేరు చేయగలుగుతాము. ఇది మిశ్రమ పదార్థాలు మరియు సంయోగ పదార్థాలకు సంబంధించిన పట్టిక. నెక్స్ట్, పదార్థము అంటే ఘన, ద్రవ లేదా వాయువు. శుద్ధ పదార్థము, మిశ్రమాలు, స్థిర సంఘటనం లేనివి. సో ఇదంతా నేను చదువుదా మీకు టైము వేస్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. అయితే ఒకసారి ఈ పట్టిక చూసుకోండి. నెక్స్ట్, క్రింది వాటిని వేరు చేయడానికి మీరు ఏ విధమైన వేరు చేసే పద్ధతులను వినియోగిస్తారు? సోడియం క్లోరైడ్ జలద్రావం నుండి సోడియం క్లోరైడ్, ఎవాపరేషన్ స్ఫటికీకరణము, సోడియం క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ఉత్పతనము, కార్ ఇంజిన్ ఆయిల్లో ఉన్న చిన్న చిన్న లోహపు ముక్కలు వడపోత, వివిధ పుష్పాల ఆకర్షణ పత్రాల నుండి వర్ణధములు, గరాటు, పెరుగు నుండి వెన్న తేర్చుట. ఇవి టెక్స్ట్ బుక్ సంబంధించిన ఆన్సర్లు అండి, అదే క్వశ్చన్స్. నీటి నుండి నూనె వేర్పాటు గరాటు, తేనీటి నుండి టీ ఆకులు వడపోత, ఇసుక నుండి ఇనుప గుండు సూదులు అయస్కాంత విభజన, ఓక నుండి గోధుమలు తూర్పార పెట్టడం లేదా చెరగడం, నీటిలో అవలంబనం చెందిన బురద కణాలు తేర్చుట లేదా వడపోయిట. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్. ప్రాగ్యా 3 విభిన్న పదార్థాల ద్రావణీయతను విభిన్న ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించి సేకరించిన దత్తాంశం క్రింది పట్టికలో ఇవ్వబడింది. సో ఇది పట్టిక. క్రింది ఇచ్చిన పట్టికలో గల ఫలితాలు సంతృప్త ద్రావణం తయారీకి 100 గ్రాముల నీటిలో కరిగించబడ్డ పదార్థ ద్రవ్యరాశి గ్రాముల్లో ఇవ్వబడింది. ఇప్పుడు ఈ పట్టిక ఇలా ఉంది కదా, వీటికి ఆన్సర్లు చూద్దామండి. క్వశ్చన్స్. 313K ఉష్ణోగ్రత వద్ద పొటాషియం నైట్రేట్ సంతృప్త ద్రావణం తయారీకి 50 గ్రాముల నీటికి కలపవలసిన పొటాషియం నైట్రేట్ ద్రవ్యరాశి ఎంత? 313K. ఇక్కడ చూడండి, 313K ఉష్ణోగ్రత వద్ద పొటాషియం నైట్రేట్, ఇది పొటాషియం నైట్రేట్ సంతృప్త ద్రావణం తయారీకి 50 గ్రాముల నీటికి కలపవలసిన పొటాషియం నైట్రేట్ ద్రవ్యరాశి ఎంత? ఇక్కడ చూడండి, 313కి ఉష్ణోగ్రత వద్ద అంటే మనకు ఇప్పుడు 100 గ్రాముల నీటిలో ఉండే పొటాషియం నైట్రేట్ అంతా చూడండి, ఇది 313K అంటే ఇది. ఇక్కడ పొటాషియం నైట్రేట్ కదా, సో ఎంత? 62 గ్రామ్స్. 100 గ్రాముల నీటిలో ఉండే పొటాషియం నైట్రేట్ అంతా 62 గ్రామ్స్. అయితే ఇప్పుడు 1 గ్రామ్ నీటిలో ఉండే పొటాషియం నైట్రేట్ ఏమవుతుంది? 62/100 కదా, 100 గ్రామ్స్. ఇప్పుడు ఇదే 50 గ్రాముల నీటిలో ఉండే పొటాషియం నైట్రేట్ ద్రవ్యరాశి ఏమవుతుంది? ఇంటూ 50 అవుతుంది. సో ఇంటూ 50 అవుతుంది. 10కి 10 క్యాన్సిల్ అయిపోయింది. 5 1s 5 2s 5 31s, సో 31 గ్రాములు. దాంట్లోనే సి అనమాట ఇది. 293K ఉష్ణోగ్రత వద్ద ప్రతి లవణం యొక్క ద్రావణీయతను కనుగొండి. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏ లవణం అధిక ద్రావణీయతను కలిగి ఉంది? 293K ఉష్ణోగ్రత వద్ద ప్రతి లవణం యొక్క ద్రావణీయతను కనుక్కోమన్నారు. అయితే వీటిలో ఏ లవణం యొక్క అధిక ద్రావణీయతను కలిగి ఉంది? సో చూద్దాం, ఇక్కడ మీకు డైరెక్ట్గా పట్టికలోనే చూద్దాము. చూడండి, 293K అంటే ఇది. 293Kలోని పొటాషియం నైట్రేట్ అంతా 32, సోడియం క్లోరైడ్
36, పొటాషియం క్లోరైడ్ 35, అమ్మోనియం క్లోరైడ్ 37. వీటిలో ఏ లవణం అధిక ద్రావణీయతను కలిగి ఉందంటే 37. ఏంటి ఈ 4లో 37 కదా ఎక్కువగా ఉంది. సో అదేంటి అమ్మోనియం క్లోరైడ్. అదే ఆన్సర్ అండి. అదే కదా అడిగారు. 293 అధిక ఈ ఉష్ణోగ్రత వద్ద ఏ లవణం అధిక ద్రావణీయతను కలిగి ఉందంటే వీటన్నిటిలో అమ్మోనియం క్లోరైడ్ యొక్క అధిక ద్రావణీయతను కలిగి ఉంది. సో అవే. నెక్స్ట్ డి. లవణం యొక్క ద్రావణీయతపై ఉష్ణోగ్రతల మార్పు ఏ విధంగా ప్రభావం చూపును? ఉష్ణోగ్రత పెరుగుదలతో లవణం యొక్క ద్రావణీయత పెరుగుతుంది. నెక్స్ట్ క్రింది వానిలో పదార్థాలు శుద్ధమైన పదార్థం వర్గానికి చెందినవి? మంచు, ఇనుము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, కాల్షియం ఆక్సైడ్, పాదరసము. క్రింద ఇవ్వబడిన మిశ్రమాల్లో ద్రావణాలను గుర్తించండి. సముద్రపు నీరు, గాలి, సోడా నీరు. క్రింది వానిలో ఏవి టెండాల ప్రభావం చూపును? పాలు, స్టార్చ్ లేదా పిండి ద్రావణం. స్టార్చ్ ద్రావణం లేదా పిండి ద్రావణం. క్రింది వాటిని మూలకాలు, సంయోగ పదార్థాలు, మిశ్రమాలుగా వర్గీకరించండి. ఇవన్నీ లెసన్ వెనకాతల ఆన్సర్స్ అండి, మీరు చూసుకోండి ఒకసారి. నేనైతే ఇక్కడ ఆన్సర్స్ అన్నీ చేశాను. మూలకాలు ఏంటి? సోడియం, వెండి, తగరం, సిలికాన్. సంయోగ పదార్థాలు ఏంటి? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్. మిశ్రమాలు చూసుకున్నట్లయితే నేలబొగ్గు, గాలి, సబ్బు, మట్టి, చక్కెర ద్రావణం, రక్తం. క్రింది వాటిలో సజాతీయ లేదా విజాతీయ మిశ్రమాలుగా వర్గీకరించండి. సజాతీయ మిశ్రమాలు ఏంటంటే సోడా నీరు, వెనిగర్, వడపోసిన తేనీరు. విజాతీయ చూసుకున్నట్లయితే కర్ర, గాలి, మట్టి. క్రింది వాటిలో ఏవి రసాయన మార్పులు? మొక్క యొక్క పెరుగుదల, ఇది రసాయన మార్పు. అంటే పెరుగుతున్న కొలది ఏంటి? కొత్తది అనేది ఏర్పడుతుంది అనమాట, కొత్త పదార్థం. ఇనుము తుప్పు పట్టుట. ఇనుము అనేది తుప్పు పట్టిపోతుందంటే వేరే రంగులోకి మారిపోతుంది అనమాట. సో ఇక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది, ఇది రసాయన మార్పు. నెక్స్ట్ ఇసుక మరియు ఇనుప రసాయనాలను కలపటం. ఇది భౌతిక మార్పు అండి. కలపటం అనేది భౌతిక మార్పు. అదే మళ్ళీ మనం వేరు చేసినట్లయితే మళ్ళీ యాజిటీస్గా అదే పదార్థం వచ్చేస్తుంది అనమాట. సో ఇది భౌతిక మార్పు, శాశ్వత మార్పు అయితే కాదు. కాబట్టి ఇది భౌతిక మార్పు వస్తుంది. ఆహారం వండడం అనేది రసాయన మార్పు. అంటే కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. అంటే మనం రైస్ని వండామనుకోండి ఆహారం అవుతుంది. సో అది కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది రసాయన మార్పే. ఆహారం జీర్ణం అవ్వడం, మనం ఏదైనా తింటామో అది జీర్ణం అయిపోతుంది. సో అక్కడ రసాయన పదార్థం అనేది ఏర్పడుతుంది, రసాయన మార్పు అనేది అక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది కాబట్టి అది రసాయన మార్పు. జీర్ణం అయిపోతుంది కదా, సో అది రసాయన మార్పు. నెక్స్ట్ నీరు ఘనీభవించడం, భౌతిక మార్పు. నెక్స్ట్ కొవ్వొత్తిని మండించడం, భౌతిక మార్పు మరియు రసాయన మార్పు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొవ్వొత్తిని మండించడం అనేది రెండు ఎందుకు అయిందంటే, ఇప్పుడు ఇది క్యాండిల్ అనుకుందాం. సో దీన్ని మండించాం. సో దీన్ని మండించినప్పుడు అది కరిగి ఏమవుతుంది? ఏదో ఒక షేప్లోకి వస్తుంది. ఈ కొవ్వొత్తి కరిగి ఈ షేప్లోకి వచ్చింది అనుకోండి, అంటే ఏదో ఒక షేపు ఇలా చిన్న చిన్న డ్రాప్స్లా పడడం కానీ, లేదా ఇలా మొత్తం కరిగిపోయి ఈ షేప్లోకి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏం ఏర్పడింది? కొవ్వొత్తులా లేదు, కానీ కొత్త పదార్థం అయితే ఏర్పడింది. ఆ కొత్త పదార్థం ఏమవుతుంది? రసాయన మార్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఏర్పడిన కొత్త పదార్థాన్ని మరలా మనం కరిగించి థ్రెడ్ పెట్టి ఏదో ఒక షేప్లోకి మనం పెట్టి క్యాండిల్ తయారు చేయొచ్చు. అంటే ఇక్కడ శాశ్వత మార్పు అనేది జరగలేదు. సో మరలా మనం దీన్ని పునరుద్ధరించవచ్చు. ఈ కరిగిపోయిన ఈ పదార్థాన్ని మనం మరలా కరిగించేసి మనం మరలా క్యాండిల్ తయారు చేయొచ్చు. సో దీన్ని ఏమంటారు? భౌతిక మార్పు అంటారు. కాబట్టి కొవ్వొత్తిని మండించడం అనేది భౌతిక మార్పు జరుగుతుంది మరియు రసాయన మార్పు జరుగుతుంది. సో ఇది టీచర్స్ టోటల్ కంటెంట్కి సంబంధించిన ప్రతి బిట్టు, ప్రతి కృత్యం కూడా మీకు ఈ వీడియోలో అయితే అందించాను. లెసన్లో ఉన్న క్వశ్చన్లు కానివ్వండి, లెసన్ వెనకతలో ఉన్న క్వశ్చన్లకు కానీ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ ఛానల్ అయినా చూసుకోండి, ఇలా జెన్యున్గా ఇచ్చే వాళ్ళలో మనమే ముందుంటామని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. ప్రతిదీ మీకు జెన్యున్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. ఎక్కడ మీకు ఏదో నేను వ్యూస్ కోసం అని కానివ్వండి, లేదా హెడ్డింగ్స్ అలా పెట్టి లోపల కంటెంట్ వేరే అలా ఏమీ ఉండదండి.
నేను ఏది పెట్టానో ఖచ్చితంగా మీకు 100% న్యాయం చేయడానికే నేను ఎప్పుడు ముందుంటాను. లేట్ అయినా మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వాలన్నదే నా తపన, తాపత్రయం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు అందించాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మన ఛానల్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో కామెంట్ కూడా తెలియజేయండి. మీ కామెంట్స్ ద్వారా నేను ఎక్కువ పుషప్ అవుతూ ఉంటాను. సజెషన్స్లా ఉంటుంది. అలాగే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ మీకు కొంచెం టైంగానే ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అదే నాకు చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.